మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ రోజున. అదే సమయంలో చూసినట్లయితే ఈ రోజు మనం లైవ్లో ఒక టైటిల్ పెట్టున్నాం లైవ్కి. కేసీఆర్కి చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా ఆయన కూతురు ఇవ్వట్లేదు, కవిత ఇవ్వట్లేదు అని ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈ టైటిల్ వెనుక చాలా నిజంగా రాజకీయ పరిణామాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చంద్రబాబు నాయుడు నిజంగానే కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనేది చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ కోరుకుంటున్న అంశం. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అనే వర్డ్కి ఒక ప్రయారిటీ కల్పించింది, దాన్ని అసలు ఖాయం చేసింది కూడా కేసీఆరే. దానికి ఆ తర్వాత రోజు దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన ప్రవర్తించింది కూడా చంద్రబాబు నాయుడు విషయంలో కేసీఆరే. అందుకే కేసీఆర్ ఎప్పుడైతే 23 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటం పాలైందో, అధికారానికి దూరం అయ్యారో, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆయనకు ఆ పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చింది. ఇంక్లూడింగ్ తెలంగాణ పార్టీ శ్రేణుల నుంచే కాదు, ఓల్ టీడీపీ క్యాడర్ నుంచి కూడా ఆ డిమాండ్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని కేసీఆర్ హ్యూమిలేట్ చేసినంతగా కూడా ఎవరూ చేసి ఉండరు. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడారు. కానీ అలాంటి కేసీఆర్ కాళ్ళు తుంటి విరగ కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పరామర్శించారు కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇది ఒక ప్రపంచ వింతనే చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న సమయంలో ఏదైతే తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, పార్టీని అప్లిఫ్ట్ చేయడం ద్వారా, రీవ్యాంప్ చేయడం ద్వారా, కానీ ఈరోజు ఆ అవకాశాన్ని కవిత తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అపోనెంట్ ఇచ్చే గిఫ్ట్ కన్నా సొంత కూతురు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మాత్రం చాలా ప్రయారిటీ ఉంటుంది దానికి. అందుకే తెలంగాణ రాజకీయాలు ఈరోజు బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా చర్చలో నిలుస్తూ ఉన్నాయి. మిగతా ఇష్యూస్ అన్ని సైడ్కి వెళ్ళిపోయాయి. ఈరోజు పాపం రేవంత్ రెడ్డి ఎంత ఫర్మ్గా పనిచేస్తున్నారు అనేది కూడా సైడ్కి వెళ్ళిపోయింది ఈరోజు. అయితే ఈ పరిణామాలకు కారణం ఏంటంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలే. మనకు తెలుసు కేసీఆర్ ప్రస్థానం స్టార్ట్ అయిందే టీడీపీ నుంచి. సో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో తనకి స్పీకర్ పదవి ఇచ్చారు, మంత్రి పదవి లేదనే కారణంతో ఆయన అలిగి బయటికి వెళ్ళడం కానీ, తెలంగాణ ఉద్యమం పేరుతోనే ఆ రోజు టీఆర్ఎస్ని స్టార్ట్ చేశారు ఆయన. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయినా ఆ తర్వాత రోజుల్లో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. దెన్ అదే కేసీఆర్ చంద్రబాబుని ఏ నోటుతోనైతే తిట్టి బయటకు వెళ్ళిపోయారో అదే నోటుతోని ఆయన 2009 ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకున్నారు. ఆ రోజు అంతకంటే ముందు కాంగ్రెస్తో పెట్టుకున్నారు, తర్వాత వాళ్ళతో డిఫర్ అయ్యి టీడీపీతో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. దెన్ 2009లో మహాకూటమిగా ఏర్పడ్డ, బట్ మరోసారి ప్రజారాజ్యం కారణంగా, లోక్సత్తా కారణంగా ఓట్ల చీలిక జరిగి కాంగ్రెసే ఓట్ల చీలిక ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిన కారణంగా ఆ రోజు మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి కూడా కేసీఆర్ను చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమం తెర మీదకి రావడం కానీ, తెలంగాణ ఉద్యమాన్ని తాను ఓన్ చేసుకున్న విధానం కానీ మనకు తెలిసిందే. అయితే ఆ క్రమంలోనే టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే అది టీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం. అందుకే టీడీపీని లేకుండా చేసే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు రోజు గట్టిగా దగ్గినా కూడా తెలంగాణ వ్యతిరేకనే ముద్రేసే ప్రయత్నం చేశారు. రెండు ప్రాంతాల్లో తనకు సమానం అంటే తెలంగాణ వ్యతిరేకనే ముద్రేశారు. చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి ఏ చిన్న ఇష్యూ జరిగినా అదే స్థాయిలో ఆయన అవమానించేవాళ్ళు. ఈవెన్ ఆ రోజు చూస్తే నాగం జనార్దన్ రెడ్డి మీద దాడి చేయడం మొదలు జేఏసీ నుంచి టీడీపీని బయటికి పంపించిన వరకు చాలా పరిణామాలు జరుగుతూ వచ్చాయి తెలంగాణ వేదికగా. ఇక ఈ క్రమంలోనే తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చినా, బీజేపీ సపోర్ట్ చేసినా తెలంగాణను తెచ్చిన నేతగా కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని నమ్మించారు. తెలంగాణ సమాజం ఆయన ఓన్ చేసుకుంది. ఫలితం 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. దెన్ విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలని కూడా ఆ రోజు ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏని ఫామ్ చేశారు. అమరావతికి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. అమరావతి శంకుస్థాపనకు మోడీతో పాటు కేసీఆర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పటికి వాళ్ళ మధ్య కొంచెం సత్సంబంధాలే ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో ఓటు నోటు ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఏదైతే తనకు బలం లేకపోయినా 5వ అభ్యర్థిని కేసీఆర్ పెట్టే ప్రయత్నం చేయడం, సో చంద్రబాబు నాయుడు కూడా అంతే పోటీగా ఆ అభ్యర్థిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి దొరికిపోయారు. సో ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఈ ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ నిజంగానే చంద్రబాబు నాయుడు మీద కోపం కంటే ఒక గ్లెడ్జ్ పెంచుకున్నారు ఆయన. అప్పటి నుంచి ఒక వెండెట్టా పాలిటిక్స్ని చూపించారు చంద్రబాబు నాయుడు మీద. ఈ క్రమంలోనే అమరావతి మీద చంద్రబాబు నాయుడు సీరియస్గా ఫోకస్ పెట్టారు. అయినా సరే కేసీఆర్ ఎక్కడా కూడా తన కోపాన్ని తగ్గించుకోలేదు. ఇక పెద్ద కారణాలు లేకుండానే 2018 ఎన్నికల్లో అసెంబ్లీని హడావిడిగా కేసీఆర్ రద్దు చేశారు. నిజానికి అలాగే వెళ్ళిపోయినట్టే కేసీఆర్ అధికారంలో కూడా వచ్చుండేవాళ్ళు కాదు. కానీ అప్పుడే చంద్రబాబు నాయుడుకి విభజన హామీల వేదికగా బీజేపీతో ఆయన డిఫర్ అయ్యారు, ఎన్డీఏలోంచి బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏదైతే ఏపీ మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అంటే, అమరావతి ఆ స్థాయిలో పైకి రావాలి అంటే అధికారంలోకి రాబోతున్న ఏదో ఒక పార్టీలో, జాతీయ పార్టీతో పొత్తుండాలని భావించారు. కాంగ్రెస్తోని, రాహుల్ గాంధీతోని చేతులు కలిపారు. ఆ రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో ఆయన ఒకే వేదికను పంచుకున్నారు. సో మళ్ళా సమైక్యవాదులంతా వచ్చి తెలంగాణని మళ్ళా ఉమ్మడి రాష్ట్రం చేయడానికి ఊళ్ళు ఊరుతున్నారంటూ కేసీఆర్ ప్రచారం చేస్తే జనం నమ్మారు. మరోసారి కేసీఆర్ గెలవడం జరిగింది. మరోసారి సీఎం అయ్యారు ఆయన. ఇక సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని తెలంగాణకి ఎంట్రీ ఇవ్వడాన్ని,
అదేవిధంగా నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీ చేయించడాన్ని ఈ అంశాన్ని కూడా కేసీఆర్ టార్గెట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని అంటూ కూడా కీలక ప్రకటన చేసి తన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా చాలా మందిని ఏపీకి ప్రచారం కోసం పంపించారు. అప్పటికే ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నారు. కొంతమందికి మంత్రుల పదవులు కూడా ఇవ్వడం జరిగింది. 2019లో టీడీఎల్పీని 2018లో గెలిచిన తర్వాత టీడీఎల్పీని కూడా ఆయన విలీనం చేసుకున్నారు. దెన్ ఇవన్నీ చూసినట్లయితే ఇవి చంద్రబాబుకి వ్యతిరేకంగా అనేక రకాలుగా ఆయన ఏపీలో రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మనం చూస్తే అటు జగన్ కూడా బీజేపీకి దగ్గరయ్యారు. సో బీజేపీ వెనకుండి అటు కేసీఆర్ త్రూ ఇటు జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు గెలిచే విధంగా అధికారంలోకి తీసుకొచ్చారు వీళ్ళంతా కలిసి. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం కూడా. సో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో కేసీఆర్ హ్యాండ్ ఉంది. కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉన్నారనేది అందరికీ తెలిసే. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమగా మార్చుకున్నారు కేసీఆర్. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను నేను అంటూ కూడా చాలా సంబరపడిపోయేవాళ్ళు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చంద్రబాబు నాయుడు మీద ఒక బురద పోస్తూ మాట్లాడేవాళ్ళు కేసీఆర్. ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంటూ కూడా మాట్లాడారంటేనే అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ తాను ఓడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడ అటు కేసీఆర్ని కానీ ఇటు మోడీని కానీ ఎక్కడ విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంటూ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద ఆయన టార్గెట్ పెడుతూ వచ్చారు. కానీ తమకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడిని కేసీఆర్ అనుకో టార్గెట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే రెండోసారి తాను సీఎం అయిన తర్వాత అధికార దర్పం వచ్చేసింది కేసీఆర్కి. తనకి అడ్డే లేదన్నట్టుగా ఆయన చెలరేగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీతో సొన్నం పెట్టుకునే ప్రయత్నం చేశారు. నువ్వా నేనా అంటూ కూడా బండి సంజయ్తో తలపడ్డారు ఆయన. ఈ క్రమంలో తన పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అక్కడి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల రైతులకు పంచారనే విమర్శలు కానీ, జాతీయ స్థాయిలో తానే పీఎం కాబోతున్నాననే ఒక ప్రచారం కానీ, మోడీని వ్యతిరేకించిన విధానం కానీ, ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళని మద్దతు ఇవ్వకుండా హడావిడి చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్కి జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ కొంచెం డ్యామేజ్ కావడానికి కూడా కారణమయ్యాయి. ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ని మార్చి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని అధ్యక్షుడిగా పెడతాం కూడా అది బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగమే అంటూ కూడా కాంగ్రెస్ ప్రచారం చేసింది. అది నిజమే అని జనం నమ్మారు. కేసీఆర్ మీద వెక్స్ అయిపోయారు. ఆయన గడి పాలనకు వెక్స్ అయిపోయారని అనుకోవాలి. దెన్ ఆ ఎన్నికల్లో 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉంటే కేసీఆర్ తనంతటి వాడు లేడంటాడు. అధికారాన్ని కోల్పోతే మాత్రం ఆయన కన్నా ఇంకా కిందకి స్థాయి దిగే వాళ్ళు ఎవరూ ఉండరు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు ఆయన. అటు ఓఎస్టీతోని ఏదైతే రాజ్భవన్కి లెటర్ పంపించడం జరిగింది. తన భద్రతాధికారులు కూడా ఎకాయికని వెనక్కి పంపేశారు ఓడిపోయిన తర్వాత. ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి తుంటి వెరకు కొట్టుకుంటే ఆయన పరామర్శించడానికి రేవంత్ రెడ్డి వెళ్ళారు పాపం. అదే రేవంత్ రెడ్డి జైల్లో పెట్టి తన కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా చేశారు కేసీఆర్. కనీసం అసెంబ్లీ గేట్ కూడా ఆయన తాకనివ్వలేదు. 5-10 ఏళ్ల పాటు ఆ రకంగా హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే, ఇక కేసీఆర్ గురించి చెప్పుకోవాలంటే కేసీఆర్ ఆ రోజు అధికారంలోనే ఉన్నారు. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెడితే అంతే స్థాయిలో కేటీఆర్ అండ్ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఇది ఒక జోక్గా ఇంటర్నేషనల్ జోక్ అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత అసహ్యంగా మాట్లాడిన సందర్భం ఉంది. పక్క రాష్ట్రంలో జరుగుతున్న విషయాలతో మాకేం సంబంధం అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. తెలంగాణలో ధర్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ మీరు ధర్నాలు చేయడానికి లేదు, ఏపీకి వెళ్ళి చేసుకోండి అంటూ చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు టీడీపీ క్యాడర్ని కూడా. సో ఇవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో పడిపోవడానికి కూడా ఒక మేజర్ రీజన్. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ అహంకారంతో వాళ్ళ మాట తీరుతో హర్ట్ అయిన టీడీపీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ వాళ్ళంతా టువర్డ్స్ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు. ఆ రోజు పోటీకి నిలబడొద్దు అంటూ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం జైల్లో ఉండి అది కూడా లాభించింది కాంగ్రెస్కు. సో బీఆర్ఎస్ తన అధికారాన్ని కూడా కోల్పోయింది. ఫలితం ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఏ స్థాయికి పడిపోయారో మనం చూసాం. ఏ నోటితో ఆయన అయితే చంద్రబాబును తిట్టారో అదే నోటితో చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళి స్వయంగా కేసీఆర్ని పరామర్శించడం జరిగింది పాపం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో కర్నూలు చావుకు 1000 కారణాలు అన్నట్టు కేసీఆర్ అహంకారం ఆయన్ని పూర్తి స్థాయిలో పాతాళానికి నొక్కేసింది. సో ఇక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి డిమాండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో పార్టీ మీద ఆయన ఫోకస్ పెట్టారు. వచ్చిన కొత్తలో ఒక 3 నెలల పాటు వారం సండే తెలంగాణకు వస్తూ ఉన్నారు. పార్టీ హౌస్లో కూర్చుంటా ఉన్నారు. కొత్తగా పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయబోతున్నాను, అవసరమైతే భువనేశ్వరి బ్రాహ్మణి లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కాబోతున్నారని కూడా ఫీలర్స్ ఇచ్చారు ఆయన. సో తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ క్యాడర్ ఉంది చాలా చోట్ల. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జెండాలు కాంగ్రెస్ జెండాలు కలిసి పనిచేసాయి కూడా.
సో అలా పార్టీని మళ్ళీ కోపప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ సిగ్నల్ ఇచ్చిన వెంటనే చాలా మందికి ఒక హోప్ వచ్చింది. సో ఈ క్రమంలోనే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ ఎలక్షన్స్లో టీడీపీ పోటీ చేయాలి, అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకునైనా ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ ఎప్పుడూ చాలా సీరియస్గా వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కమిటీలను ప్రకటించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ రూపంలో, ఎందుకంటే ఈరోజు వ్యాక్యూమ్ ఉంది, బీఆర్ఎస్లో ఇంటర్నల్ గొడవలు, ఇంటి పేర్లు సతమతం చేస్తున్నాయి ఆ పార్టీని. రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో పాపం పెర్ఫామ్ చేసిన ఇండివిజువల్గా ఆయన వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక బీజేపీ 8 సీట్లకి ఎంపీ సీట్లు కైవసం చేసుకున్న అధికార పార్టీతో పాటు ఆ పార్టీకి ఇంతవరకు అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితిలో ఉంది. సో ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది తెలంగాణలో. అందుకే టీడీపీ మళ్ళీ తిరిగి ఇక్కడ రీవ్యాంప్ అవ్వాలని కేడర్ కోరుకుంటా ఉన్నారు. సో ఆ రూపంలోనైనా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనుకుంటా ఉంటే, ఇదే సమయంలో కవిత రూపంలో నిజంగా ఒక బిగ్ షాక్, ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది కేసీఆర్కి. ఈరోజు తన కూతురే ఈరోజు బయటికి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకునే విధంగా ఆ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న స్థితిలో కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోతున్న పరిస్థితి ఉంది. కూతురు బయటికి వెళ్తే ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ విక్టిమ్ అయ్యేది కేసీఆరే టార్గెట్ అవుతారు. కూతుర్నే సరిగ్గా దారిలో పెట్టలేని కేసీఆర్, కొడుకునే సరిగ్గా దారిలో పెట్టలేని కేసీఆర్ ఇంకా చంద్రబాబు నాయుడికి ఏమీ విమర్శలు చేస్తారనో, లేకపోతే పొలిటికల్గా ఎలా పార్టీని అఫ్లిప్ట్ చేస్తారనో విమర్శలు వస్తాయి. సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం కూడా పాపం కవిత ఇవ్వలేదని అనుకోవాలి. ఈరోజు కవిత ఆ స్థాయిలో తన జైలుకి పంపించినా, తనకి జైలుకి వెళ్ళినా ఎక్కడ సపోర్ట్ చేయకుండా ఉన్నందుకు ఆ స్థాయిలో తండ్రికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతా ఉంది. మరి సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్తో పోలిస్తే ఇది చాలా కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలి కేసీఆర్కి. అందుకే చంద్రబాబు నాయుడుకి అవకాశం కూడా ఇవ్వట్లేదు కవిత. మరి ఈ పరిణామాల్లో ముఖ్యంగా మాత్రం ఈరోజు మరోసారి రిటర్న్ గిఫ్ట్ అంశం అయితే మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.